అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు 2 గుడ్ న్యూస్‌లండి. సీఎస్ వద్ద ఉన్నటువంటి ఫైల్‌కు ముఖ్యమంత్రి ఆమోదం అంటూ అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక అత్యంత ఆశాజనకమైనటువంటి మరియు చారిత్రాత్మకమైన వార్త వెలుగులోకి వచ్చింది. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి 2 కీలక సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ వద్ద పెండింగ్‌లో ఉన్నటువంటి ఫైళ్లకు ముఖ్యమంత్రి గారు తాజాగా తన అధికారిక ఆమోదం తెలిపారు. దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగుల యొక్క కుటుంబాలలో కొత్త వెలుగులు అయితే నిండబోతున్నాయి. అందులో మొదటి ప్రధాన నిర్ణయం ఏమిటంటే రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సొసైటీలు, ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి పీఎస్యూస్ మరియు గురుకుల పాఠశాలల్లో విధుల్లో ఉన్నటువంటి ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో సాధారణ ప్రభుత్వ ఉద్యోగులకు వయసు పెంచినప్పటికీ ఈ సంస్థలను వారికి సుమారు 15,000 మందికి పైగా ఉద్యోగులు అప్పట్లో విస్మరించారు. దీనివల్ల వారు తమ సర్వీస్‌లో 2 ఏళ్ల కాలాన్ని కోల్పోతున్నామని ఆందోళనలో ఉండేవారు. ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయంతో వారంతా కూడా మరో 2 ఏళ్ల పాటు గౌరవప్రదంగా విధుల్లో కొనసాగే అవకాశం లభించింది. ఈ ఫైలు ఇప్పటికే ఆర్థిక శాఖ నుండి ఓపీఎస్‌కు, సీఎంఓకు చేరుకోగా ముఖ్యమంత్రి ఆమోదం పొందింది. త్వరలోనే జరగబోయే కేబినెట్ సమావేశంలో దీనిపై అధికారిక ముద్ర వేసి వెంటనే జీవో జారీ చేయనున్నారు. ఇంకా రెండో అతి ముఖ్యమైన శుభవార్త ఏమిటంటే సుమారు 11,000 మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం ఓపీఎస్‌ను పునరుద్ధరించడం. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సీపీఎస్ అమల్లోకి రాకముందు విడుదలైనటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలకు ఎంపికయ్యి కోర్టు కేసులు లేదా ఇతర పరిపాలనా జాప్యం వల్ల సీపీఎస్ అమల్లోకి వచ్చాక విధుల్లో చేరిన ఉద్యోగులకు గత కొన్నేళ్లుగా తమకు పాత పెన్షన్ విధానాన్ని వర్తింపజేయాలని అయితే పోరాడుతున్నారు. మరి రాజ్యాంగబద్ధంగా తమకు దక్కాల్సిన సామాజిక భద్రత కోసం వీరంతా కూడా ఏళ్ల తరబడి అయితే నిరీక్షించారనమాట. ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వీరి యొక్క మొర ఆలకించి ఆయా ఉద్యోగులందరికీ పాత పెన్షన్ ప్రయోజనాలు అందించాలని నిర్ణయించారు. మరి దీనివల్ల పదవీ విరమణ తర్వాత వారి జీవితాలకు ఆర్థిక భరోసా అయితే లభించనుంది. ఈ 2 నిర్ణయాల ద్వారా మొత్తం 26,000 మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా లబ్ధి పొందనున్నారు. ఏపీ ఐకాసా చైర్మన్ విద్యాసాగర్ గారు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ముఖ్యమంత్రి గారికి ఉద్యోగలోకం తరపున కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ 2 అంశాలే కాకుండా గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్నటువంటి వేల కోట్ల రూపాయల డీఏ బకాయిలు, పీఆర్సీ అరియర్స్ మరియు మెడికల్ బిల్లులను కూడా త్వరగా క్లియర్ చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఒక్కొక్క సమస్యను పరిష్కరిస్తూ వస్తుండటం ఉద్యోగ వర్గాల్లో సానుకూల వాతావరణాన్ని అయితే నింపుతోంది. కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు, గురుకులాల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు అనేది ఒక శుభవార్త అయితే దీనివల్ల 15,000 మందికి దాదాపుగా 2 ఏళ్ల పాటు గౌరవప్రదమైనటువంటి సర్వీస్‌లో కొనసాగవచ్చు. అలాగే సీపీఎస్ కంటే ముందే నోటిఫికేషన్ వచ్చి ఆలస్యంగా చేరిన 11,000 మందికి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ అమలు అనేది రెండవ శుభవార్త. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సంబంధిత ఫైళ్లపైన సంతకం చేసి ఆమోదం తెలిపారు. మరి త్వరలోనే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా వీటికి సంబంధించి జీవోల రూపంలో వెలువడే అవకాశం అయితే కనిపిస్తోంది. అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ మరియు ఇతర బకాయిలను కూడా త్వరగా చెల్లించాలని ఉద్యోగులు విజ్ఞప్తి అయితే చేస్తూ ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.